విష్ణుకుండి వంశంలో ఉన్నటువంటి రెండవ రాజు అంటే ప్రముఖ పాలకుడు ఎవరంటే రెండవ మాధవవర్మ. వీళ్ళ పేర్లన్నీ ఇలానే ఉంటాయి. సో మొదటి మాధవవర్మ, తర్వాత రాజు వచ్చేసి రెండవ మాధవవర్మ. సో రెండవ మాధవవర్మ చాలా గొప్ప పాలకుడు వీళ్ళ కాలంలో. సో చూడండి టైటిల్, ఈయన బిరుదు. సో ఈయనకు బిరుదు ఉందన్నమాట. అదేంటంటే త్రికూట మలయాధిపతి. త్రికూట మలయాధిపతి. సో ఎవరిని పిలుస్తారు త్రికూట మలయాధిపతి అంటే? విష్ణుకుండి రాజు అయినటువంటి రెండవ మాధవవర్మని. సో రెండవ మాధవవర్మని త్రికూట మలయాధిపతి అని పిలుస్తారు. ఇక్కడ మీకు కనిపించే ఆయన రెండవ మాధవవర్మ. ఈయన చాలా విషయాలు చేశాడు ఆయన పరిపాలన కాలంలో. అవేంటో మనం చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా క్రూషియల్ థింగ్స్ అనమాట. కాబట్టి విష్ణుకుండి వంశంలో ఏ పాలకుడిని త్రికూట మలయాధిపతి అని పిలుస్తారంటే రెండవ మాధవవర్మని. ఈయన ఏం చేశారంటే రాజధానిని వినుకొండ నుంచి దెందులూరుకు మార్చాడు. సో కాబట్టి వీళ్ళ రాజధాని ఎక్కడ ఉండేది? మొదటి మాధవవర్మ కాలంలో ఎక్కడ ఉండేది? వినుకొండలో ఉండేది. సో వినుకొండలో ఉండేది. ఇప్పుడు ఈ రాజధాని ఏం చేశారంటే వినుకొండ నుంచి దెందులూరు. సో దెందులూరు తెలుసు కదా మనకి, దెందులూరు ప్రాంతానికి మార్చాడు. సో కాబట్టి ఇప్పుడు విష్ణుకుండిల యొక్క రాజధాని ఏంటంటే దెందులూరు. దెందులూరు మొట్టమొదటి రాజధాని వినుకొండ. రెండో మాధవవర్మ వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసిన తర్వాత రాజధానిని వినుకొండ నుంచి దెందులూరుకి మార్చాడు. తర్వాత ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియా, ఎందుకంటే హ్యూమన్ సాక్రిఫైస్ ఆ బ్రాహ్మణ్ పినారక భట్టు. సో మీకు ఈయన గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పినారక భట్టు. ఈ పాయింట్ చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట. ఈయన గురించి మన భారతదేశ చరిత్రలోనే, మొత్తం యావత్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నరమేధ యాగం చేసిన రాజు ఈయన. అంటే మనకి మామూలుగా జంతు బలిస్తాము ఇలా చేస్తాం, కానీ ఈయన ఒక మనిషినే బలించాడు. యజ్ఞ యాగాలు చేస్తారు కదా, యాగాలు, ఆ యొక్క సెరమనీలో మనిషినే బలిచ్చాడు అనమాట. కాబట్టి మన భారతదేశంలోనే నరమేధ యాగం చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే నరమేధ యాగం. సో నరమేధ యాగం ఇండియాలోనే, మొత్తం భారత్లోనే, సో భారత్లోనే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ కింగ్ ఎవరంటే రెండో మాధవవర్మ. ఆయన రాజ్యంలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి బ్రాహ్మణుడు, బాగా పేరు మోసిన బ్రాహ్మణుడు పినారక భట్టు అతన్ని వధించారు. అతను తల నరికేశారనమాట. ఆ పినారక భట్టు అనే బ్రాహ్మణుని యొక్క తల నరికేసి ఈయన హ్యూమన్ సాక్రిఫైస్ చేశాడు. కాబట్టి భారతదేశ చరిత్రలోనే నరమేధ యాగం చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ. ఆయన మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి విష్ణుకుండిల పాలకుడు. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఈయన 11 అశ్వమేధ యాగాలు చేశాడు. రాయసూయ యాగం కూడా చేశాడు. చూడండి 11 అశ్వమేధ యాగాలు, ఒక రాయసూయ యాగం కూడా చేశాడు. అంటే చాలా గొప్ప రాజు అనమాట ఆ కాలంలో. అశ్వమేధ యాగం తెలుసు కదా మీకు, గుర్రాన్ని యజ్ఞాలు యాగాలు చేసి గుర్రాన్ని వదులుతారు. ఆ గుర్రం అనేది ఎక్కడ ఆపకుండా వెళ్తూనే ఉంటుంది. అంతవరకు ఆ రాజ్యాన్ని వీళ్ళు విస్తరిస్తారు, రాజ్య విస్తరణ. ఎవరైతే ఆ గుర్రాన్ని ఆపుతారో, రాజుకి సంబంధించిన గుర్రాన్ని, వాళ్ళతో యుద్ధం ప్రకటిస్తారు. సో దాన్ని అశ్వమేధ యాగం అంటారు. గొప్ప గొప్ప రాజులు చేస్తారు అశ్వమేధ యాగం. అటువంటి అశ్వమేధ యాగాలు 11 చేశాడు ఈయన. ఎవరంటే రెండవ మాధవవర్మ 11 అశ్వమేధ యాగాలు చేశాడు. నెక్స్ట్ రాజసూయ యాగం. రాజసూయ యాగం అంటే రాజుకి అతీత శక్తులు రావడం కోసం, ఇంకా బలంగా తయారవడం కోసం రాయసూయ యాగం అనేది చేస్తారు. సో అటువంటివి కూడా చేశాడు. తర్వాత ఈ చేంజ్డ్ ది బుద్ధ స్టాట్యూ ఇంటూ విష్ణు స్టాట్యూ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇన్ గుంటూరు. ఈయన ఒక బుద్ధుడి యొక్క విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంలా మార్చాడు. అంటే బౌద్ధ మతం క్షీణింప దశలో ఉంది. బౌద్ధ మతం మీద వ్యతిరేకంగా పోరాడే వీళ్ళు బౌద్ధ మతాన్ని ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని విష్ణుమూర్తిగా మార్చాడు. దాన్నే ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటాం గుంటూరులో. తర్వాత వచ్చేసి అమరేశ్వర టెంపుల్ టు హిందూస్. సో ఇక్కడ అమరేశ్వర టెంపుల్ మనకి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టెంపుల్ కూడా హిందువులకు అంకితం చేశాడు. అమరేశ్వర ఆలయాన్ని కూడా హిందువులకు అంకితం చేశాడు. ఎందుకంటే వీళ్ళు పరిపాలించే కాలంలో బౌద్ధ మతం కూడా ఉన్నది. అంటే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం చాలా పెద్ద దశలో ఉన్నది. కాబట్టి ఈయన చాలా వరకు బౌద్ధ ఆరామాలు అనేవి అంతరించిపోయాయి అన్నమాట. అంటే అవి పాడుబడే స్థితిలో ఉన్నాయి. వాటిని బాగు చేయించి హిందూ ఆలయాలుగా మార్చాడు. అంటే హిందూ ఆలయాలుగా మార్చడం అయితే జరిగిందనమాట. ఎవరి కాలంలో? రెండో మాధవవర్మ కాలంలో. అంటే పాడుబడ్డ బౌద్ధ ఆరామాలన్నీ కూడా హిందూ ఆలయాలుగా మారిపోయాయి. ఓకేనా, ఇవన్నీ కూడా రెండో మాధవవర్మ కాలంలో జరిగాయి. తర్వాత మనకి మాధవవర్మ 3. తర్వాత వచ్చేసి మూడవ మాధవవర్మ. వీళ్ళ పేర్లన్నీ ఇలానే ఉంటాయి చూడండి. మూడవ మాధవవర్మ. సో మూడవ మాధవవర్మ లాంగెస్ట్ రూలింగ్ అనమాట. అంటే ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి, ఎక్కువ కాలం పరిపాలించిన. సో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి విష్ణుకుండి రాజు ఎవరంటే
మూడవ మాధవర్మ. సో ఈయనకి బిరుదులు చాలా ఉన్నాయన్నమాట. బిరుదులు ఎక్కువ కాలం పరిపాలించాడు, రాజ్య విస్తరణ చేశాడు, గొప్ప రాజు. ఆయన వీనికి ధర్మదాసర. నెక్స్ట్ వచ్చేసి జనాశ్రయ, అవిసిత వివిధ దివ్యాస్య. ఇవన్నీ కూడా ఆయన ఒక బిరుదులు అన్నమాట. ధర్మశాస్త్ర, జనాశ్రయ, అవిసిత, వివిధ, దివ్యాస్య. ఇవి మూడవ మాధవరం యొక్క బిరుదులు అన్నమాట. మూడవ మాధవరం యొక్క ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు. సో ఆయనకు సంబంధించిన టైటిల్స్. ఇక్కడ చూడండి లాస్ట్ రూలర్. సో మాధవర్మ 3 తర్వాత విష్ణుకుండి వంశంలో ఉన్నటువంటి చివరి పాలకుడు ఎవరంటే మంచన భట్టారక. కాబట్టి మంచన భట్టారక గుర్తుపెట్టుకోండి, మంచన భట్టారక. సో మంచన భట్టారకుడు ఎవరంటే చివరి పాలకుడు. సో చివరి పాలకుడు విష్ణుకుండిల వంశంలోనే చివరి పాలకుడు ఎవరంటే మంచన భట్టారకుడు. వచ్చేసి విష్ణుకుండి రాజ్యంలో చివరి పాలకుడు. ఆయన పరిపాలించే టైంలో పులకేశి అటాక్ చేస్తాడు. రెండవ ఎవరంటే రెండవ పులకేశి గుర్తుపెట్టుకోండి. రెండవ పులకేశి ఎవరు? రెండవ పులకేశి వచ్చేసి చాళుక్యులు. వీళ్ళు చాళుక్య రాజు అనమాట. బాదామి చాళుక్యులు. బాదామి నుంచి వచ్చారు వీళ్ళు, కర్ణాటక ప్రాంతం నుంచి. సో కర్ణాటక ప్రాంతం నుంచి రెండవ పులకేశి ఆంధ్ర ప్రాంతం మీద దండెత్తి తూర్పు వైపు దండయాత్ర అనమాట. ఈస్టర్న్ ఎక్స్పెడిషన్ అంటారు. తూర్పు వైపు దండెత్తారు. అంటే మనం ఇండియా మ్యాప్లో చూస్తే ఇది ఇండియా అనుకోండి, సౌత్ ఇండియా. ఇక్కడ ఉంటారు వీళ్ళు బాదామి ప్రాంతం. ఇక్కడి నుంచి దండయాత్ర చేశారు ఆంధ్ర ప్రాంతం మీద. దండయాత్ర చేసి అప్పుడు రెండవ పులకేశి తూర్పు వైపు వచ్చి ఆంధ్ర మీద దండయాత్ర చేసినప్పుడు విష్ణుకుండిలో మంచిన భట్టారకుడు పరిపాలిస్తున్నాడు. చివరి రాజు మంచిన భట్టారకుడు. ఇద్దరికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, భీకర యుద్ధం. ఆ యుద్ధం పేరే కునాల లేక్ బ్యాటిల్ అంటారు. అంటే కునాల సరస్సు యుద్ధం అంటారు. ఈ కునాల సరస్సు యుద్ధము ఎవరెవరు జరిగిందంటే ఒకవైపు రెండవ పులకేశి వర్సెస్ మంచన భట్టారకుడు. విష్ణుకుండిని రానటువంటి మంచన భట్టారకుడు. వీళ్ళిద్దరికి రెండవ పులకేశికి మంచన భట్టారకుడి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఇక్కడ మీకు కనిపించే అతను రెండవ పులకేశి 2 అనమాట. ఇతను పులకేశి 2. రెండవ పులకేశికి విష్ణుకుండి చివరైనటువంటి మంచిన భట్టారకుడి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. కునాల సరస్సు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రెండవ పులకేశి విష్ణుకుండి రానటువంటి మంచిన భట్టారకుడిని వధించేస్తాడు, చంపేస్తాడు అనమాట ఆ యుద్ధంలో. దీంతో విష్ణుకుండిని వంశం అనేది అంతరించిపోతుంది. విష్ణుకుండిని వంశం అనేది ఇక రాజ్యం అంతరించిపోయింది అనమాట. కాబట్టి ఇక మొత్తం ఈ విష్ణుకుండి సామ్రాజ్యం మొత్తం కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిందంటే చాళుక్యుల చేతుల్లోకి వెళ్తుంది. సో చాళుక్యుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో విష్ణుకుండి వంశం అనేది అంతరించిపోయింది అనమాట. ఎప్పుడైతే మంచన భట్టారకుడిని చంపేశారో యుద్ధంలో పులకేశి 2 రెండవ పులకేశి, దీంతో విష్ణుకుండి సామ్రాజ్యం అంతమైపోయింది. ఇప్పుడు చాళుక్యులు పరిపాలిస్తారు. చాళుక్యులు అయితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారనమాట. అర్థమైందా? ఇంతవరకు మీకు క్లియర్ కదా? ఈ చాళుక్యులు పరిపాలించే క్రమంలో రెండవ పులకేశి వాళ్ళ తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడిని ఈ ప్రాంతానికి అధిపతి చేసి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి అధిపతి చేసి తను మళ్ళీ బాదామి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడు మళ్ళీ స్వతంత్రంగా మారి తూర్పు చాళుక్యులు అనే ఒక వంశాన్ని తీసుకొస్తాడు. దాన్నే మనం వేంగి చాళుక్యులు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ చాప్టర్లో చెప్పుకుందాం. అదంతా చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర హిస్టరీలో. ఇలా విష్ణుకుండిల వంశం అయితే అంతరించిపోయిందనమాట. కాబట్టి విష్ణుకుండిలో చివరి పాల్గొన మంచిన భట్టారకుడిని ఓడించింది ఎవరంటే రెండవ పులకేశి. దాంతో విష్ణుకుండి వంశం అనేది అంతరించిపోయింది.